వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఒక చోట ఎక్కడైనా కూర్చొని ఓటర్లందరినీ పిలిపించుకొని పనిచేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారే ఇళ్ళు తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. ఇచ్చినారు చెప్తా విషయం చెప్తాడు చక్రాయని. సోకాసి నోటు మొన్న వచ్చింది, ఆయనకు అందిందో అందలేదు మాకు తెలియదు. ఖచ్చితంగా అందింటుంది వీళ్ళకు. ఆయన నిన్న 12 గంటల వరకు ఆయనకు టైం ఇచ్చారు. ఆయన మరి వాళ్ళకు ఇచ్చినారో లేదో, ఎవరిని ఇచ్చినాడో లేదో తెలియదు. మరి ఆథరైజ్డ్ పర్సన్గా డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కలిసి జకరయ్య గారిని నియమిస్తూ ఒక లెటర్ ఇవ్వడం కూడా అయింది. అందరి ఆయన దగ్గర ఉంది. ఉండదు మనకు, మీకు ఎందరికి కావాలనే ఇస్తాను. అంటే గౌస్ గారు అనేది ఆయనకు పార్టీ మంచి పదవి ఇచ్చింది, సిటీ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఆ పదవికి పూర్తి సంపూర్ణంగా చేసి పార్టీని డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ పార్టీ ఆస్తులు పగలగొట్ట నష్టం చేయకూడదు, పార్టీ పైన తిరగబడకూడదు. పార్టీ ఏదైనా కూడా డెసిషన్ తీసుకుంటే ఇప్పుడు BLO 1 కోఆర్డినేటర్కు ఇచ్చారు. కోఆర్డినేటర్కు ఒక కడప కోఆర్డినేటర్ కాదు ఇచ్చింది, టోటల్ మన కడప జిల్లా 7 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కోఆర్డినేటర్స్కే ఇచ్చారు. అక్కడేదో టౌన్ ప్రెసిడెంట్లకు ఇచ్చి ఇక్కడ సిటీ ప్రెసిడెంట్కి ఇవ్వలేదని మాత్రం కాదు. కోఆర్డినేటర్కి ఏమంటే పైన ఉంటే చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆ బాలాజీ గారు చెప్పారు. ఆ బాలాజీ గారు చెప్పిన ప్రకారంగా DCC గారు కానీ PCC కానీ ఇష్యూ చేశారు. శివాజీ గారు, బాలాజీ గారు శివాజీ. మరి దాని మీద కూడా పార్టీ తీసుకునే ప్రకారంగా దానికి మనము చెప్పిన పరంగా అంకిత భావంతో లోపడి మనం ఏది కూడా పనిచేయాలి. పార్టీ తీసుకునేది ఒకరికి ఇచ్చింది, కోఆర్డినేటర్కి ఇచ్చింది, అంతే, ఆడికి అయిపోయాక నువ్వు కూడా కోఆర్డినేటర్తో సహకరించేసి పనిచేయాలి. నువ్వు ప్రభుత్వ కాడిపోయి మన కాంగ్రెస్ పార్టీది బయటగా మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగస్తులను, DROనైతేనేమి, RDOనైతేనేమి, ఈ మాదిరి మాట్లాడితే